యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ ఆసిఫ్ మా. సో గైస్, నేను కొత్త వీడియోతో వచ్చేసాను. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు, అంటే నాకు కూడా ఎప్పటి నుంచి చేయాలని. సో మన టిక్టాక్ వీడియోస్ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ని బ్లర్ ఎలా చేయాలి. సో గైస్, పాయింట్ 1 నేను చెప్తా ఏంటిదంటే, మన ఎవరైతే టిక్టాక్లో బ్లర్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి ఎలా చేస్తారో తెలుసా మీకు? ఫస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాతో షూట్ చేస్తారు, దాన్ని పాటతో సింక్ చేస్తారు. సో మెయిన్గా బ్లర్ ఎఫెక్ట్ రావడానికి కారణం డిఎస్ఎల్ఆర్ కెమెరాని. సో గైస్, మన దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉండవు, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి మన దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉండవు. సో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్తోనే బ్లర్ వస్తుంది, పాయింట్ 1 కరెక్టే. బట్ మనం అలాంటి బ్లర్ ఎఫెక్ట్ అలా అని కాదు, కొంచెం బ్లర్ ఎఫెక్ట్ తేవచ్చు మన ఆండ్రాయిడ్ ఫోన్స్ తోటే. బట్ కొన్ని యాప్స్ కావాలి దానికి. సో యాప్స్ యూజ్ చేసి మీరు కొంచెం వెనక బ్లర్ అనేది చేయవచ్చు. ఏదో కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, బట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ లెక్క టిక్టాక్లో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ షూట్ చేసే బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది కదా, అలాంటి బ్లర్ ఎఫెక్ట్ రావడం అసాధ్యం. అది డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ తోటి వస్తాయి. సో నేను త్రూ చెప్తా గైస్, ఏదో మీకు మాయ చేద్దాం అది చేద్దాం అని కాదు, ఉన్నది చెప్పేస్తాను నేను. సో అలాంటి ఎఫెక్ట్ రాదు, బట్ కొంచెం బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. కొన్ని యాప్స్ యూజ్ చేయాలి, కొన్ని ఎఫెక్ట్స్ని మనం యాడ్ చేయాలి వీడియోకి. సో గైస్, ఆ ఎఫెక్ట్స్ని యాడ్ చేయాలంటే మీకు మినిమం 2 యాప్స్ అనేది ఉండాలి. ఫస్ట్ మనం వచ్చేసి కైన్ మాస్టర్. సో మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ ఉండాలి, నెక్స్ట్ ఇన్షాట్ అనే యాప్ ఉండాలి. ఈ 2 యాప్స్ పక్కా ఉండాలి. సో అప్పుడే మీకు కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది మీ వీడియోస్కి. సో గైస్, ఇప్పుడు ఈ బ్లర్ ఎఫెక్ట్ మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. సో గైస్, అంతకంటే ముందు నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టి వేసి ఒక్కటి గుద్దండి. ఆ తర్వాత మీకు వీడియో కనుక యూస్ఫుల్ అయిందని అనిపిస్తే లైక్ చేయండి, కాలేదు కనుక డిస్లైక్ చేసేయండి, మీ ఇష్టం. సో గైస్, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. గైస్, ఇప్పుడు ఏదైతే వీడియోని మీరు బ్లర్ ఎఫెక్ట్ తేవాలి అనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో గైస్, మనం ఫస్ట్ టిక్టాక్ ఆన్ చేసుకుందాం. సో ఈ వీడియో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే బ్లర్ ఎఫెక్ట్ చెయ్యాలి దాన్ని అనుకుంటున్నారు, ఆ వీడియోని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక వీడియోకి చేద్దాం అనుకుంటున్నాను, సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటా. ఇక్కడ ఉంది. సో గైస్, ఇక్కడ ఉంది. సో గైస్, ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని జస్ట్ 3 డాట్స్ కొట్టాలి. 3 డాట్స్ కొట్టినాక సేవ్ వీడియో ఉంటుంది, సేవ్ వీడియోని ఒత్తేయండి. సో సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయినాక మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఈ వీడియో. సో గైస్, మీరు ఫస్ట్ 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చెప్పాను కదా ఆల్రెడీ, కైన్ మాస్టర్ అండ్ ఇన్షాట్ యాప్స్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతాయి. అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఏదైతే వీడియో మీరు బ్లర్ చేయాలనుకుంటున్నారో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి టిక్టాక్ నుంచి. సో గైస్, వీడియో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కైన్ మాస్టర్కి వెళ్ళండి. డైరెక్ట్ కైన్ మాస్టర్ని ఆన్ చేసుకోండి. ఉంటుంది కదా, ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎంటీ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఎంటీ ప్రాజెక్ట్ని క్లిక్ చేసినాక ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, మీడియా అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో మీ వీడియో ఎక్కడైంది, టిక్టాక్ వీడియో ఎక్కడైతే సేవ్ అవుతుంది అక్కడికి వెళ్ళండి. సో మ్యాక్సిమం అందరికీ కెమెరాలోనే సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నాదైతే కెమెరాలో సేవ్ అయింది ఆ వీడియో. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమంటుంది అంటే, దిస్ క్లిప్ వాజ్ అన్సపోర్టెడ్ ఫార్మాట్ అని ఉంటుంది. సో చాలామందికి ఇలాంటి డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. సో వీడియో క్లిక్ చేయగానే దిస్ క్లిప్ యూజెస్ అండ్ అన్సపోర్టెడ్ ఫార్మాట్ అని వస్తుంది. సో చాలామందికి వస్తుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, సో బ్యాక్ వచ్చేయండి మీరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇన్షాట్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాన్ని ఆన్ చేయాలి ఫస్ట్. సో ఇన్షాట్ యాప్ని ఆన్ చేయండి. ఆన్ చేసినాక వీడియో కనిపిస్తుంది, వీడియోని క్లిక్ చేసినాక న్యూ ఒత్తండి. న్యూ ఒత్తినాక ఇప్పుడు ఫస్ట్లోనే మీ ఆ వీడియో ఏదైతే టిక్టాక్ సేవ్ చేశారో చూపిస్తుంది ఇక్కడ, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి దీన్ని ఎడిట్ చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి డైరెక్ట్. దాన్ని క్లిక్ చేసినాక డైరెక్ట్ సేవ్ ఒత్తాలి. సేవ్ చేయండి. సో ఇక్కడ మీరు 720 పిక్సెల్స్ మీద సేవ్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు ఈ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫైల్ అనేది సపోర్ట్ చేస్తుంది కైన్ మాస్టర్లో. సో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. డౌన్లోడ్ చేసినాక కైన్ మాస్టర్లోకి వేసినా అది సపోర్ట్ అవ్వట్లేదు. చాలామంది దాని గురించి అడిగారు. సో క్లియర్ చేస్తున్నాను. ఇన్షాట్లో చేసి సేవ్ చేసుకోండి. ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కైన్ మాస్టర్లో. సో ఇప్పుడు మీరు కైన్ మాస్టర్కి వెళ్ళండి. సో గైస్, కైన్ మాస్టర్కి వెళ్ళినాక ప్లస్ బటన్ ఒత్తండి, ఎంటీ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీడియా ఒత్తండి. ఇప్పుడు ఇన్షాట్కి వెళ్ళండి, ఇన్షాట్ ఫోల్డర్కి. సో ఇప్పుడు చూడండి, ఫైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో చూడండి, ఫైల్ వచ్చేసింది. సో గైస్, ఇప్పుడు మెయిన్ పార్ట్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ని క్లిక్ చేయండి. లేయర్ని క్లిక్ చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ అని వస్తుంది. ఎఫెక్ట్స్ అని రాసింది కదా ఇక్కడ, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బేసిక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా,
బ్లర్ అనే ఆప్షన్, ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంది ఫస్ట్లో, దీన్ని క్లిక్ చేయండి. సో బ్లర్ వచ్చేసింది, బ్లర్ లేయర్ అన్నట్టు. ఇది బ్లర్ లేయర్ తీసుకోండి. చూడండి వీడియో మొత్తం బ్లర్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం బ్లర్ అవసరం లేదు, దీన్ని లేయర్ని కొంచెం చిన్నగా వేసుకోండి. సో పెద్దగా వేసుకుందాం. సో దీని అంత ఉంది. సో దీన్ని సైడ్కి జరుపుకోవాలి మనం. సైడ్కి జరుపుకున్నాక ఇక్కడ టిక్ వద్దండి. సో గైస్ ఈ వీడియో మొత్తం బ్లర్ అవ్వలేదు, బ్లర్ ఇక్కడ దాకా ఉంది. దీన్ని గుంజేయండి ఎండ్ వరకు, వీడియో ఎండ్ వరకు గుంజండి దీన్ని. సో గుంజాం. సో బ్యాక్ తీసుకోండి, స్టార్టింగ్కి వెళ్ళండి. సో బ్లర్ ఎఫెక్ట్ని సెట్ చేయండి కరెక్ట్గా. ఇప్పుడు చూడండి కరెక్ట్ వస్తుందో లేదో ప్లే చేసి. చూసారా గ్యాస్ సైడ్కి బ్లర్ అయింది కొంచెం. దీని బ్లర్ ఎఫెక్ట్ ఒపేసిటీ అనేది ఎక్కువ ఉంది. సో దీన్ని తగ్గించుకోవాలి మనం. ఇక్కడ ఒపేసిటీ ఆల్ఫా అని ఉంది కదా, ఆల్ఫాని క్లిక్ చేయండి, తగ్గించుకోండి. అది బాగా డార్క్ అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు 40 మినిమం 50 పెట్టుకోండి, ఎక్కువ పెట్టకండి. సో చూడండి ఇప్పుడు బ్లర్ అనే ఆప్షన్ బ్లర్ అయింది సైడ్కి. సో గైస్ సైడ్కి బ్లర్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ని మనం బ్లర్ చేసాం. సో ఇంకో సైడ్ని కూడా సేమ్ లేయర్లోకి వెళ్ళాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి, బేసిక్ ఎఫెక్ట్ ఒత్తాలి, బ్లర్ని ఒత్తాలి. సో ఇంకో లేయర్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు టిక్ని ఒత్తండి. ఇప్పుడు ఇంకో లేయర్ ఉంది ఇక్కడ. సో దీన్ని కొంచెం పెద్దగా వేసుకుందాం. సో ఈ సైడ్కి పెట్టండి ఇప్పుడు. సో ఈ సైడ్కి పెట్టేసి దీన్ని ఈ వీడియో మొత్తం దాకా గుంజేయండి. సో గుంజేసాం. సో గుంజినాక ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఇదే సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా ఆల్ఫా తగ్గించుకోండి, 50 పెట్టుకోండి అంతే. పెట్టేసాం. సో ఇప్పుడు రెండు సైడ్లకు బ్లర్ చేసేసాం మనం. సో మళ్ళీ ఇంకో లేయర్ తీసుకోండి, ఎఫెక్ట్స్ ఒత్తండి. సో బ్లర్ ఆప్షన్ లేయర్ వచ్చేసింది ఇంకోటి. సో దీన్ని కూడా మొత్తం వీడియో దాకా గుంజేయండి. గుంజినాక సో ఈ లేయర్ని ఇప్పుడు కింద పెట్టండి. కింద పెట్టేసినాక దీన్ని ఆల్ఫా ఉంటుంది కదా, ఆల్ఫాని 50% పెట్టుకోండి. సో గైస్ ఇప్పుడు మన 3 సైడ్స్ అనేది బ్లర్ చేసేసాం మనం. సో ఈ ఎఫెక్ట్ని మీరు తీసేయాలంటే జస్ట్ జరుపుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలంటే ఏ ఎఫెక్ట్ ఇప్పుడు సైడ్స్కి 2 పెట్టాం, కింద 1 పెట్టాం కదా. సో ఈ సైడ్ది ఉండాలంటే ఈ వద్దండి, సైడ్గా వచ్చేసి మళ్ళీ దీన్ని జరుపుకోవచ్చు ఈ లేయర్ని. సో సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, సెకండ్ లేయర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దీన్ని జరుపుకోవచ్చు మళ్ళీ. సో ఇక్కడ థర్డ్ లేయర్ ఇంకోటి ఉంది కింద. సో దాన్ని క్లిక్ చేయండి, దీన్ని జరుపుకోవచ్చు మనం, ఇలా జరుపుకోవచ్చు, ఇలా ఆల్ఫా మళ్ళీ పెంచుకోవచ్చు. సో ఇది ఒక డౌట్ మీకు వస్తుందని చెప్పేసాను ఆల్రెడీ. సో గైస్ మనం 3 సైడ్స్ అనేది బ్లర్ చేసేసాం. చూడండి బ్లర్ ఎఫెక్ట్ సూపర్గా వస్తుంది. సో గైస్ ఇలా మనం బ్లర్ చేసుకోవాలి. ఇది కొంచెం అంటే DSLR కెమెరాలా కాకుండా కొంచెం మంచి బ్లర్ని ఇస్తుంది. సో గైస్ మీకు ఇప్పుడు బ్లర్ అనే ఆప్షన్ కనిపించకపోవచ్చు, అంటే గంతగా వీడియో బ్లర్ కాకపోవచ్చు, ఎందుకంటే రికార్డింగ్ అనేది హెచ్డీలో అవ్వట్లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి, మంచి బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ యారో కనిపిస్తుంది, ఈ యారోని క్లిక్ చేయండి. సో యాప్ నుంచి బయటికి వచ్చాం. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ఎడిట్ చేస్తారో ఇక్కడ ఫస్ట్లో చూపిస్తుంది మీకు ఆ వీడియో. ఈ వీడియోని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక షేర్ కనిపిస్తుంది, షేర్ని ఒత్తండి. ఆ తర్వాత సేవ్ టు గ్యాలరీ. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే హెచ్డి కాకుండా FHD ఉంది కదా, FHDలో సేవ్ చేసుకోండి వీడియోని. సో ఎక్స్పోర్టింగ్ తీసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది, సో వెయిట్ చేయండి. సో గైస్ ఇప్పుడు మొత్తం రెండరింగ్ అయిపోయింది. రెండరింగ్ అయిపోయాక మీరు ఏం చేయండి అంటే ఓకే క్లిక్ చేసేయండి. ఓకే క్లిక్ చేసి ఈ యాప్ నుంచి బయటకు వచ్చేసింది, బ్యాక్ వద్దండి. సో ఈ యాప్ నుంచి బయటకు వచ్చేసినాక ఇప్పుడు ఇంకో స్టెప్, మేజర్ స్టెప్ ఇది. సో మళ్ళీ ఇన్షాట్ యాప్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేశాక వీడియో క్లిక్ చేయండి, న్యూ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లర్ చేసిన ఏదైతే వీడియో కైన్ మాస్టర్లో ఉందో అది మీకు ఫస్ట్లోనే చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ వీడియో అనేది ఇట్లుంటుంది, అంటే 16:9 రేషియోలో ఉంటుంది. సో దీన్ని మనం టిక్టాక్ రేషియోలో మార్చుకోవాలంటే టిక్టాక్ క్రోప్గా చేసుకోవాలి. టిక్టాక్ ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో దాని లెక్క మార్చుకోవాలి మనం. సో దాన్ని మీరు చేయాలంటే జస్ట్ ఇక్కడ లాస్ట్కి స్క్రోల్ చేస్తే క్రోప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, క్రోప్ని క్లిక్ చేయండి. క్రోప్ని క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఈ కింద ఫ్రేమ్ని జరిపితే ఇక్కడ 9:16 అనే మ్యూజికల్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి మీ వీడియో అంతా. సో వీడియో అంతా సెట్ చేసుకున్నాక టిక్ వద్దండి. చూడండి గైస్ బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు. చూడండి గైస్.
సో గైస్ బ్లర్ ఎఫెక్ట్ అనేది సూపర్గా వచ్చింది. ఇప్పుడు క్రోప్ చేసుకున్నాం. ఇప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్. ఇప్పుడు మళ్ళీ 720 పిక్సెల్స్లో సేవ్ చేసుకోండి. సో గైస్ సేవ్ అయిపోతే ఇలా మీరు బ్లర్ ఎఫెక్ట్ని చేసుకోవచ్చు. గైస్ బ్లర్ ఎఫెక్ట్ అనేది సూపర్గా వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే ఎలా చేసేవారంటే ఈ ప్రొసీజర్ మొత్తం చెప్పకుండా నా ఛానల్ పేరు చెప్పండి, అక్కడ వాళ్ళు చూస్తారు. సరేనా? మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు వాళ్ళకి అండ్ నాకు కూడా. సో గైస్ ఇలా మీరు బ్లర్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియో మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది, మళ్ళీ అది ఇన్షాట్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోని టిక్టాక్లో షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఫీడ్లో పెట్టుకోవచ్చు. సో గైస్ ఇలా మీరు బ్లర్ ఎఫెక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు యూజింగ్ 2 యాప్స్, వన్ కైన్ మాస్టర్ అండ్ ఇంకోటి ఇన్షాట్. సో గైస్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా పక్కాగా, డోంట్ వరీ. సో గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం. సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసుకోండి. సో గైస్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వండి. కొంచెం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో దేర్ అండ్ ఫాలో మీ ఆన్ ద 3 యాప్స్. సో గైస్ దిస్ ఇట్, ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్, బై బై, టేక్ కేర్.